లతా మేడం, అటు చూసారా? మన కొత్త ఆర్టీఓ దుర్గా మేడం గారు మళ్ళీ ఆ క్లర్క్ రాజుతో కలిసి భోజనానికి కూర్చున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా మ్యాటర్ నడుస్తుందంటారా? ఊరుకోండి భాస్కర్ సార్, ఆవిడ లెవెల్కి అతనితో ఏముంటుంది? మరి మనం ఇంతమంది ఉన్నప్పుడు మన దగ్గర కూర్చొని భోజనం చేయొచ్చు కదా ఆవిడ. ఎందుకు ఆ రాజుగాడితోనే లంచ్ చేస్తుంది? వెళ్ళి అడిగి చూస్తారా? అమ్మో వద్దు, శివంగిలా విరుచుకుపడుతుంది కదా. మరి వాళ్ళ సంగతి పక్కన పెట్టి మీరు భోజనం చేయండి. లేదు లతా మేడం, ఈ విషయం అస్సలు వదిలిపెట్టను. క్లర్క్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుందో కనిపెట్టి తీరుతాను. అలా దుర్గని రాజును చూసి ఆఫీస్ స్టాఫ్ మాట్లాడుకుంటున్నారు. రాజు, ఈరోజు నేను గుత్తి వంకాయ కూర తీసుకొచ్చాను, వేసుకుంటావా? మీ చేత్తో వండిన గుత్తి వంకాయ తిననని ఎవరంటారు మేడం? కొంచెం వేయండి. ఎందుకు కొంచెమే? ఇష్టంగా చేసుకున్నారు, మీకు తినడానికి ఉండాలి కదా. నాకు తినడానికి నీ బాక్స్ ఉంది కదా. ఇవాళ కుదరలేదు మేడం, నేను ఆవకాయ మాత్రమే తీసుకొచ్చాను. ఆవకాయ నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో పెట్టరు. నేను దాంతో తినేస్తాను, నువ్వు ఈ కూర మొత్తం తినేసి పర్లేదు. అదేంటి మేడం, ఆవకాయ ఎందుకు పెట్టరు? పచ్చళ్ళు తినడం చీప్ రేంజ్ అని నమ్ముతారు మా వాళ్ళు. అలా కూడా ఉంటుందా? మీది బాగా రిచ్ ఫ్యామిలీయా మేడం? బాగా ఏం కాదులే, ఓ మోస్తారుగా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాన్న, పిన్ని, ఇద్దరు చెల్లెళ్ళు. నాన్న బిజినెస్ చేస్తారు, చెల్లెళ్ళు చదువుకుంటున్నారు. నేను ఈ జాబ్ చేయడం మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. కానీ ఇక్కడున్నంతసేపే నాకు ఓ గుర్తింపు ఉందని, నాకు ఓ జీవితం ఉందని అనిపిస్తుంది. అదేంటి మేడం అంత మాట అన్నారు? మా చిన్న చెల్లెలు కీర్తి తప్ప ఇంట్లో ఎవ్వరూ నాతో సరిగ్గా మాట్లాడరు. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది, అందుకే నాన్నకి నా మీద కోపం. ఇక మా పిన్నికి చెప్పక్కర్లేదు, తను నాకు సవతి తల్లిగానే మిగిలిపోయింది. అమ్మగా ఎప్పుడూ మారలేదు. భవ్య మా పిన్ని దారిలోనే ఉంటుంది. ఆ ఇంట్లో నాతో కీర్తి తప్ప ఎవ్వరూ ఆప్యాయంగా మాట్లాడరు. చదువైపోగానే పెళ్లి చేసి పంపించేస్తామన్నారు. మరో ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా అంట్లు తోముతూ వంట చేస్తూ బతకాలి. వాళ్ళైనా ప్రేమగా చూస్తారని గ్యారెంటీ కూడా లేదు. ఏదైనా సమస్య వస్తే పుట్టిల్లుందని వెతుక్కుంటూ వచ్చేంత ప్రేమ ఇక్కడ లేదు. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, నాకంటూ ఒక సొంత ప్రపంచం ఉండాలి. 10 మంది గౌరవం ఇచ్చే ఒక గుర్తింపు గల స్థానం, మా నాన్న దగ్గర కానీ మరెవరి దగ్గర కానీ జీవితాంతం చేయి చాచకుండా బతికే అవకాశం, ఇవన్నీ కావాలనిపించింది. చాలా తంటాలు పడి వాళ్ళని ఒప్పించి ఈ జాబ్ చేస్తున్నా. పాపం మేడం, అంతమంది ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పటికైనా మీ వాళ్ళు మీ విలువ తెలుసుకుంటారులేండి. అంత ఆశ నాకు లేదులే. పోనీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే భర్త దొరుకుతాడు. దీవిస్తున్నావా? మీకంటే పెద్దవాడినే కదా మేడం. సరే, మీరు ఆఫీస్లో ఉన్న మిగతా ఆఫీసర్స్ అందరినీ వదిలేసి నా టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని ఎందుకు తింటారు మేడం? వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారేమో. వాళ్ళకి మాట్లాడుకునేంత ధైర్యం ఉంది, కానీ నన్ను ప్రశ్నించేంత ధైర్యం అయితే లేదు. ఇక్కడే ఎందుకు తింటానని అనుకుంటున్నావు కదా. ఈ ఆఫీస్లో ఒక్క నీ నవ్వు మాత్రమే స్వచ్ఛంగా కనిపించింది నాకు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా సంతోషంగా మనస్ఫూర్తిగా చేస్తావు. జీతం కోసం మాత్రమే కాకుండా బాధ్యత అనుకుని చేస్తావు. అందుకే నీతో స్నేహం చేయాలనిపించింది నాకు. ఈ 3 నెలల్లో నా అభిప్రాయం తప్పనిపించే పరిస్థితి నువ్వు తీసుకురాలేదు. నా మీద మీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ మేడం. నా భోజనం అయిపోయింది, నాది కూడా అవ్వొచ్చిందిలే, నువ్వు వెళ్ళి చేయి కడుక్కో. అలాగే. అలా రాజు దుర్గాల మధ్య నమ్మకం, స్నేహం ఏర్పడుతూ వచ్చాయి. ఓసారి దుర్గా వాళ్ళ ఇంట్లో ఓ సంఘటన జరిగింది. ఏం చెప్తున్నారు నాన్న? అవును, నీకు మంచి సంబంధం వచ్చింది. 2 సంవత్సరాల టైం కావాలని అడిగావు, ఇచ్చాను. ఇంతకంటే ఇచ్చేది లేదు. నీకు పెళ్లి చేసి పంపించి తీరాల్సిందే. సరే నాన్న, మీ మాట మీద నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఈ కండిషన్ ఏంటి? గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లలో ఎవరూ ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యరు. ఇంట్లో వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. అదే నాకు ఇష్టం లేదు నాన్న. 7 అంతస్తుల మేడలో జీవితం రాణివాసంలా ఉండాలి, కానీ పంజరంలో చిలకలా బతకూడదు కదా. అక్కడ నన్ను ఒక సేవకురాల్ని చేసి పడేస్తారు. అసలు నా ఉద్యోగంతో సమస్య ఏముంటుంది? ఈ ఉద్యోగం నాకు సమాజంలో ఎంత గౌరవం తీసుకొచ్చిందో తెలుసా? వితండవాదం చేయకు. నాకు నీతో మాట్లాడడమే ఇష్టం లేదు. నా స్నేహితుడు నోరు తెరిచి తనకు తానుగా అడిగాడు,
వాళ్ళ అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను మాట ఇచ్చేశాను. నేను కాబట్టి ఇలా చెప్తున్నాను. విషయం మీ పిన్ని దాకా వెళ్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. జాబ్ రిజైన్ చేసేయి. సారీ నాన్న, కుదరదు. నేను జాబ్ చేసినా ప్రాబ్లం లేదనుకునే వాళ్ళతో నాకు పెళ్లి జరిపించండి. ఆఫీసులో సంతకాలు పెట్టి అధికారం రాగానే పొగరు తలకెక్కింది నీకు. నీ నెల జీతం నా ఒక్కరోజు సంపాదన కాదు, అది నీకు తెలుసు. తెలుసు నాన్న, నాకు కావాల్సింది డబ్బు కాదు, గుర్తింపు, ప్రేమ. నేను కోరుకున్నంత ప్రేమ మీరు ఎలాగో ఇవ్వలేకపోయారు. అందుకే నేను కోరుకున్న గుర్తింపైనా నేను సాధించుకున్నాను. నేను దాన్ని పోగొట్టుకోలేను. అలా అయితే ఈ కుటుంబంలో ఇక నీకు స్థానమే ఉండదు. నా కూతురు అనే గుర్తింపుని కోల్పోతావు. ప్లీజ్ నాన్న, అలా అనకండి. నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. నీ బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో, లేదా రెసిగ్నేషన్ లెటర్ మీద సంతకం చేసి నాకు చూపించు. ఇప్పటికిప్పుడే. దుర్గ కన్నీళ్లు పెట్టుకుంది, కానీ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. గదిలోకి వెళ్ళి తన సామాన్లన్నీ ఒక సూట్ కేసులో సర్దుకొని వచ్చింది. మాలతి, భవ్య, కీర్తి, అందరూ బయటికి రండి. ఏంటండి, ఏమైంది? నువ్వు ఎప్పుడూ చెప్పేది నిజమే మాలతి. మీ పెద్ద కూతురు మీ గౌరవాన్ని కాపాడదని చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు తను అదే చేస్తోంది. అందుకే ఈ ఇంట్లోంచి బయటికి పొమ్మంటున్నాను. నా నిర్ణయం తప్ప? లేదు డాడ్, మీరెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు అంది భవ్య. మీకింత కోపం తెప్పించిందంటే ఈవిడ గారు ఏం చేస్తుందో మేము ఊహించగలం. ఈ రకంగా అయినా మనకి మంచి రోజులు వస్తాయిలేండి అంది మాలతి. అసలు ఏమైంది డాడీ? అక్క బయటికి వెళ్ళిపోవడం ఏంటి? కీర్తి, నువ్వుండు. సారీ నాన్న, మీ మాటకు ఎదురు చెప్తున్నానని నా మీద కోపం పెంచుకోవద్దు. ఎప్పటికైనా మీ ప్రేమ దొరుకుతుందనే ఆశతోనే వెళ్తున్నాను అంటూ తండ్రి కాళ్ళని స్పర్శించి గుండె నిబ్బరం చేసుకుని బయటికి కదిలింది దుర్గ. ఆ చుట్టుపక్కల 2-3 లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. వరుసగా ఒక్కో హాస్టల్కి వెళ్ళింది. ఎక్కడా ఆమెకు అడ్మిషన్ దొరకలేదు. అందరూ ఏదో ఒక కారణం చెప్పి పంపించేశారు. తన తండ్రి మోహన్ రావే ఇదంతా చేశాడని ఆమె అర్థం చేసుకుంది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో రాజుకు ఫోన్ చేస్తుంది. మేడం, మీరేంటి ఇక్కడ బస్టాండ్లో? ఇక్కడ మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు కదా రాజు. అంటే ఇంట్లో గొడవైందిలే, నేను బయటకు వచ్చేసాను. నాకు హాస్టల్స్లో అడ్మిషన్ ఇవ్వద్దని మాట్లాడేశారు మా నాన్న. అయ్యో, మరెలా? మీరేం అనుకోకపోతే మా ఇంటికి రండి మేడం. మీకు ఉండడానికి ఒక ప్లేస్ దొరికే వరకు హాయిగా ఉండొచ్చు. నేనుండడం ఇబ్బంది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతాను 4 రోజులు. లేదు రాజు, నేను సాయం కోసం రాలేను. నా బాధ్యత తీసుకుంటానంటే చెప్పు, వస్తాను. నాకు అర్థం కాలేదు మేడం. మా నాన్న నన్ను గడప దాటమన్నది తన అండ లేకుండా బయట ఎక్కడా నేను బతకలేనని నాకు అర్థం కావాలని. హాస్టల్ అయితే ఓనర్స్ని బెదిరిస్తాడు. ఇళ్ళ అద్దెకి తీసుకుంటే అక్కడ కూడా ఉండకుండా చేయగలడు. మీ ఇంట్లో షెల్టర్ తీసుకుంటే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నా నిర్ణయం ఏదైనా నువ్వు సపోర్ట్ చేస్తావా? 100కి 100% చేస్తాను. నేనేమీ మీ నాన్నకి భయపడాను మేడం. ఇంతకు ముందు 2-3 సార్లు నేను నిన్ను అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నీకు ఇంకెవరితో అయినా పెళ్లి కుదరడం, ప్రేమించడం ఇలాంటివి ఉన్నాయా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. అసలు ఆ ఆలోచనే లేదు. ఈ సంవత్సరమే కదా ఉద్యోగం వచ్చింది. మా అప్పులే ఇంకా పూర్తిగా తీరలేదు. ఇక పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడిది? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నా మెడలో తాళి కట్టి నీ భార్యగా మీ ఇంటికి తీసుకెళ్ళు. అప్పుడు మా నాన్న ఏమీ చేయలేడు. ఏమంటున్నాను వినిపిస్తోందా? మీరు ఇలాంటి షాకులు ఇస్తే తట్టుకోవడం నాకు కష్టంగా ఉంటుంది మేడం. నేను క్లర్క్ని, నాకు తెలుసు. మీకు నాకు పొంతనేంటి మేడం? నీతో స్నేహం చేసినప్పుడు ఇలా అడిగావా? కానీ పెళ్లి చేసుకుంటే ప్రపంచం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. నేను ఎంతమందికైనా సమాధానం చెప్తాను. నా బాధ్యత తీసుకుంటావా, తీసుకోవా? రాజు ఓ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. దుర్గ తన బ్యాగ్ తీసుకొని ముందుకు కదిలింది. అతను ఆమె చెయ్యి పట్టుకొని, ఆగండి, అలా ఎక్కడికో వెళ్ళిపోతానంటే నేను పంపలేను. కానీ మా అమ్మకు చెప్పకుండా నువ్వే ఇన్ని ప్రశ్నలు వేశావు. మీ అమ్మగారు ఎన్ని వేయాలి? ఆవిడ్ని కూడా నువ్వే హ్యాండిల్ చేస్తాననే నమ్మకంతో నా మెడలో తాళి కట్టి తీసుకెళ్ళు. మీరు చాలా మొండివాళ్ళు మేడం. నాకు అసలే భయంగా ఉంది. మా నాన్న ఏమైనా చేస్తాడనా? కాదు, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకెన్ని సమస్యలు వస్తాయో అని. ఏమి రావు, వదా. అలా వాళ్ళిద్దరూ ఓ గుడికి వెళ్ళి పెళ్లి చేసుకొని రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
ఏంట్రా మెడలో దండరేసుకొని వచ్చావేంటి అంది సుజాత. ఈ మేడం ఎవరు? ఆవిడ మా ఆఫీసర్ దుర్గా మేడం అమ్మ. నీకు చాలాసార్లు చెప్పాను కదా. అవునవును, మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారా మేడం? చాలా ధన్యవాదాలు. రండి లోపల కూర్చోండి. ఏదైనా మీటింగ్కి వెళ్ళారా? ఇద్దరు మెడలో దండలతో వచ్చారు. సర్లేండి, ముందు లోపలికి రండి. లేదండి, మీరు వెళ్ళి హారతి పళ్ళని తీసుకొస్తే దిష్టి తీశాక లోపలికి వస్తాం. ఎందుకు? పొలిమేర దాటి ఎక్కడికైనా వెళ్ళొచ్చారేంటి? అమ్మా, నీకింకా అర్థం కావట్లేదా? ఏమిట్రా? మేం పెళ్లి చేసుకొని వచ్చాం. పెళ్ళేంట్రా? ఏం మాట్లాడుతున్నావు? నిజమేనమ్మా, చేసుకోవాల్సి వచ్చింది. ఆ, అలా ఎలా చేసుకోవాల్సి వస్తుంది? ఎవరైనా మీ మెడ మీద కత్తి పెట్టారా పెళ్లి చేసుకోమని? నాకు తెలియకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? చేసుకున్నానమ్మా. అయ్యయ్యో, ఎంత పని చేశావురా. ఆ మల్లేష్ సేటు దగ్గర తీసుకున్న బాకీ సగం కూడా తీరలేదు. మీ అయ్య తాగి తాగి చచ్చాడు. నువ్వైనా తీరుస్తావని ఆశపడుతుంటే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొచ్చావు. నా కొడుకు అప్పు తీర్చేసి మా ఇంటిని నిలబెడతాడని వీధిలో అందరికీ గర్వంగా చెప్పుకున్నాను. ఇప్పుడు అందరి ముందు తలదించుకోవాలి నేను. అలాంటి పరిస్థితి రాదులేండి అత్తయ్య, మేమిద్దరం కలిసి అప్పు తీర్చేస్తాం. ఇదిగో అమ్మాయి, నువ్వు అత్తయ్య గిత్తయ్య అని వరసలు కలపకు. నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు, కానీ ఇది నా ఇల్లు. మీ పుట్టిల్లా అత్తయ్య? కాదు, మా అత్తగారిల్లు. 3 తరాలుగా వస్తోంది. ఇప్పుడు 4వ తరంలో నాకు చెందుతుంది. మీలాగే నేను కోడలుగా వచ్చాను కదా. మీ ఇల్లు మాత్రమే ఎందుకు అవుతుంది? నా ఇల్లు కూడా అవుతుంది. మీరు తెచ్చేలా లేరు, కానీ నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏం తీసుకొస్తావు? హారతి పళ్ళెం అత్తయ్య. ఏమిట్రా ఈ దబాయింపు? నన్ను కూడా అలాగే దబాయించిందమ్మా, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఏ రాజు, నేను నిన్ను దబాయించడం ఏంటి? అంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా? మీరే కదా పెళ్లి చేసుకోకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతానన్నారు. అవును, నేనెక్కడికి పోతే నీకేంటి? ఇప్పుడేమో నింద నా మీద వేస్తావు. మీ తల్లి కొడుకులు తీరిగ్గా కూర్చొని అడవండి. ఉదయం నుంచి కాళ్ళు అరిగేలా తిరిగాను. నేను ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా. అయ్యో, కాళ్ళు నొప్పెడుతున్నాయా మేడం? ఒక్క నిమిషం అంటూ రాజు ఆమెని అరచేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అది చూసి సుజాత నోరెళ్ళబెట్టింది. దుర్గ కళ్ళల్లో ఆనందంతో నీళ్లొచ్చాయి. అతను ఆమెను తీసుకెళ్లి తన మంచం మీద కూర్చోబెట్టాడు. ఉదయం నుంచి ఏమీ తిన్నట్టు లేరు మేడం, అందుకే కాళ్ళు లాగుతున్నాయి. మీరేం తింటారో నాకు తెలియదు. బయటకు వెళ్ళి ఏమైనా పండ్లు కొనుక్కురమ్మంటారా? ఏ, మీ ఇంట్లో అన్నం ఉండదా? ఉంటుంది, మా అమ్మ వంట బాగా చేస్తుంది. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తి ఆమెకు భోజనం తీసుకొచ్చాడు రాజు. నాకు చేతులు కూడా నొప్పి పుడుతున్నాయి. ఉదయం నుంచి బ్యాగు లాగుతున్నాను కదా. అవునవును, లాగుతాయి. గొప్పింట్లో పెరిగారు కదా, మీకు ఇలాంటి కష్టం అలవాటు ఉండదు. నేను తినిపిస్తాను మేడం, తినండి. అంటే నేను తినిపించొచ్చా? చేతులు కడుక్కున్నావా? శుభ్రంగా కడుక్కొని భోజనం వడ్డించాను మేడం. అలా అయితే తినిపించు. ఇప్పుడు నా మొగుడివి కదా. అలా అనకండి మేడం, నాకు భయం వేస్తుంది. సర్లే, తినిపించు. రాజు ఆమె పక్కన కూర్చొని ప్రేమగా ఆమెకు భోజనం తినిపించాడు. నేను గొప్పింట్లోనే పుట్టాను, కానీ యువరాణిలా పెరగలేదు. అమ్మ చేతి ముద్ద తెలియదు, నాన్న చూపించే అనురాగము తెలియదు. అవన్నీ ఇక నేనుంచే పొందాలి రాజు అని మనసులో అనుకుంది ఆమె. సుజాత వాళ్ళని చూస్తూ గుమ్మం దగ్గరే కూర్చుండిపోయింది. సరే రాజు, నేను కాసేపు నిద్రపోతాను. అలాగే మేడం, నేను బయట కూర్చుంటాను. బయటెందుకు? అదే పక్క రూమ్లో. అలాగే. ఉదయం నుంచి అలసిపోయి ఉండడం వలన మంచం మీద బాలగానే నిద్రొచ్చేసింది ఆమెకు. రాజు నెమ్మదిగా అడుగులేస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. సుజాత అతన్ని కోపంగా చూసింది. అతని తల్లి కాళ్ళు పడుతూ, క్షమించమ్మా, నేను మేడం గారిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవయ్యి బయటికి వచ్చేశారు. ఆవిడ తన ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే నేను తనని పెళ్లి చేసుకోవాలి అన్నారు. అంటే చేసేసుకుంటావా? కొడుకు పెళ్లి చేసుకుంటే సంతోషించాలి కదమ్మా. నువ్వు పక్క వీధిలో అపార్ట్మెంట్లో పాచి పని చేస్తుందే సుకన్య, దాన్ని పెళ్లి చేసుకున్నా సంతోషించేదాన్నిరా. నీకంటే ఇంత గొప్ప స్థాయిలో ఉన్న మీ మేడంని పెళ్లి చేసుకున్నావు కాబట్టే నాకేడుపు. అదేంటమ్మా? అవునరా, 15,000 జీతానికి పనిచేసే నువ్వెక్కడా, ఆవిడెక్కడా? ఆఫీసులో పెత్తనం చెలాయించినట్టే ఇంట్లో కూడా చెలాయిస్తుంది. అన్నిట్లో తనదే పైచేయి అవుతుంది. నా బిడ్డకి ఏ గౌరవమూ దక్కదు. తల్లిగా నాకు బాధ ఉండదా? అంత దూరం ఆలోచించద్దమ్మా. ఆవిడ కష్టాల్లో ఉంది, నేను కాపాడాలనుకున్నాను. ఈ బంధం నిలబడుతుందా లేదా తెలియదు ఇంకా.
నువ్వన్నదైతే నిజం. ఆవిడ యువరాణిలాగా, మనం పనివాళ్ళలాగా, అంతే. కాబట్టి నువ్వు మేడం గారిపై మాట తులకు. అలాగే. ఆ మరుసటి రోజు దుర్గా, రాజు ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళడంతో స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వీళ్ళ మధ్య ఏదో నడుస్తోందని. ఇప్పుడేమంటారు లతా గారు? ఇద్దరూ కలిసి ఒకే స్కూటీ మీద వచ్చారు. ఆవిడ కార్ పంచర్ అయి ఉండొచ్చు, అతను లిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా దుర్గా వాళ్ళ దగ్గరికి వచ్చి అందరికీ స్వీట్స్ పంచుతుంది. ఏంటి మేడం, ఈరోజు మీ పుట్టినరోజా? కాదు కాదు. మరి? నాకు పెళ్ళయింది. ఇంత సడన్గా? సార్ ఎవరు మేడం, మాకు పరిచయం చేయరా? అదిగో వస్తున్నాడు కదా. ఎక్కడా? రాజు. ఏంటి? అందరూ నోరెళ్ళబెట్టారు. రాజు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ధైర్యంగా అందరి ముందు రాజు చేయి పట్టుకొని, అవును, రాజు నేను పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మేము భార్యాభర్తలం అంది. మేడం, మీరేం చేస్తున్నారు? ఆఫీస్లో చెప్పడం అవసరమా? అవసరం కాబట్టే చెప్పాను. మన స్టాఫ్ అందరికీ చిన్న రిక్వెస్ట్. మీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి క్లర్క్ పొజిషన్లో ఉన్న రాజుని అప్పుడప్పుడు ఒరే అంటూ అమర్యాదగా పిలవడం నేను చూశాను. ఇంతకు ముందు పరిస్థితి వేరు. ఇప్పుడు ఆయన నా భర్త కాబట్టి నా ముందలా అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు అని చెప్పి ఆమె వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. రాజు ఇబ్బందిగా పక్కకి వెళ్ళిపోయాడు. స్టాఫ్ అంతా కాసేపు చెవులు కొరుక్కున్నారు. ఆ తర్వాత అందరికీ అది మామూలు విషయం అయిపోయింది. రోజులు గడుస్తూ వచ్చాయి. ఇంట్లో సుజాత ఆమెను ఏ పని ముట్టనిచ్చేది కాదు. ఇంటా బయట రాజు ఆమెను ఒక ఆఫీసర్గా గౌరవించేవాడు తప్ప భార్యగా చూసేవాడు కాదు. అలా కొంతకాలం గడిచింది. ఓ రోజు దుర్గ తన సూట్ కేస్ సర్దుకుంటూ కనిపించింది. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికైనా వెళ్తాను, నీకెందుకు? ఇదే మాట అన్నారని తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం లాభం? తీసుకొచ్చి నన్నేం సంతోషపెట్టావు నువ్వు? అయ్యో మేడం, మీకేం తక్కువైంది? మీకు కావాల్సినవన్నీ తెచ్చిపెడుతున్నానుగా. నువ్వు తెచ్చిపెట్టినవేవీ నేను అడగలేదు. నాకు కావాల్సినవి నువ్వు ఇవ్వడం లేదు. మా ఇంట్లో దొరకని ప్రేమాభిమానం ఇక్కడైనా దొరుకుతాయనుకున్నాను. కానీ ఇక్కడ మీరు అప్పిచ్చిన వాడికి సేవలు చేస్తున్నట్టు చేస్తున్నారు తప్ప నన్ను ఇంట్లో మనిషిలాగా చూడడం లేదు. నేను ఇక్కడ ఉండను. అలా అనకండి మేడం, మీకు ఎలా నచ్చుతుందో చెప్పండి, అలాగే ఉంటాం. నువ్వు ఉండలేవు రాజు, నీ వల్ల కాదు. ఉంటాను, ప్లీజ్ చెప్పండి. నువ్వు ముందు అండి గింటి మేడం అని పిలవడం ఆపు. ఇంకెప్పుడు భార్యగా చూస్తావు నన్ను? అది కాదు, ఆ రోజేదో ఆపద్ధర్మంగా పెళ్లి చేసుకున్నాం, అంత మాత్రాన భార్యాభర్తలం అయిపోతామా? తాళి కడితే భార్య అయినట్టే. మనం లీగల్గా భార్యాభర్తలం. అది నీకు తెలుస్తోందా? అది కాదు మేడం, మీ వాళ్ళ మనసు మారి మిమ్మల్ని తీసుకెళ్తారేమో, అప్పటి వరకే ఈ పరిస్థితి. అంటే వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుందామనా? చచ్చా, అలాంటిదేం లేదు. అంతేలే, నీకు మొదటి నుంచి నేనంటే ఇష్టమే లేదు. ఏదో ఆఫీస్లో మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి నీ ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో నాకు ఇవన్నీ చేస్తున్నావు. అయ్యో లేదు మేడం, అస్సలు కాదు. నాకు మీరంటే చాలా అభిమానం, అందుకే ఇదంతా చేశాను. లేదు, నీకు నా మీద అభిమానం లేదు, ఇష్టం లేదు, ఏమీ లేదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి మేడం, ప్లీజ్. ఇప్పుడు మీకేం కావాలి? నీ ప్రేమ కావాలి. నువ్వు నన్ను భార్యగా చూడాలి. నీకు సేవలు చేసే అదృష్టం నువ్వు నాకు ఇవ్వాలి. ఇవన్నీ నీకు నా మీద ప్రేమ ఉన్నప్పుడే జరుగుతాయి. పెళ్ళై ఎన్ని రోజులైనా నీకు అసలు ఆ ఫీలింగే లేదు. నా మీద ఎవ్వరికీ ప్రేమ ఉండదులే, నాకు తెలుసు. నేను వెళ్ళిపోతాను. అబ్బా, ఎంతసేపు వెళ్తా వెళ్తా అంటారేంటి? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు నా పర్మిషన్ అక్కర్లేదా? దేనికి? ఇప్పుడు నేను మీ భర్తను కదా, ఏం లాభం? ప్రేమ లేని బంధం కదా. చెప్పాను కదా, నా మీద ఎవ్వరికీ ప్రేమ ఉండదు. కానీ నాకుంది మేడం. మీరేదో కోపంలో ఆవేశంలో నన్ను తాళి కట్టమన్నారని నేను నమ్ముతున్నాను. అందుకే ఎప్పటికైనా అది తెలుసుకొని మీరు వెళ్ళిపోతారేమో, అలాంటి పరిస్థితి వస్తే నేను మిమ్మల్ని స్వేచ్ఛగా వదలగలగాలన్న ఆలోచనతో మీకు దూరంగా ఉంటున్నాను. మీరు తాళి కట్టమన్నప్పుడు కాదు, దానికి ముందే నాతో మీరు స్నేహం చేయాలని అనుకున్నప్పుడే. అప్పటి నుంచే నాకు మీరంటే ఇష్టం. కానీ ఆ ఇష్టానికి అర్హత లేదు కాబట్టి ఆగిపోయాను. మీరు ఆనందంగా ఉంటే చూడడమే నాకు ఆనందం అనుకున్నాను. కాకపోతే సడన్గా మీరు వచ్చి పెళ్ళన్నారు. నా భార్యగా నా గదిలో నా మంచంపై మీరు నిద్రపోతుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. రాత్రులు చాలాసేపు నిద్రపోకుండా నేల మీద కూర్చొని మిమ్మల్ని చూస్తూ గడుపుతున్నాను.
ఏదో రోజు ఈ ఆనందం దూరమైపోతే నేనేమైపోతానో అన్న భయం నాది. అందుకే భర్తగా ఎప్పుడు ప్రేమ, అధికారం చూపించలేకపోయాను. ఒక సేవకుడిలా సేవలు మాత్రం చేస్తూ ఉండిపోయాను. అతని మాటలు విన్నాక దుర్గ చాలా సంతోషించింది. నాకివన్నీ ముందే తెలుసు. నెలలు గడిచిపోతున్నా నువ్వు బయటపడట్లేదని ఇలా చెప్పించాల్సి వచ్చింది. ఏమంటున్నారు మేడం? మేడం కాదు, దుర్గా అను. అది అను. దుర్గా. ఇప్పుడు దారిలోకి వచ్చావు. రాత్రులు నన్ను చూస్తూ కూర్చోవడం, పగలు నా ఫోటో చూస్తూ కూర్చోవడం, నా ఫోటో దిండు కింద పెట్టుకొని పడుకోవడం నేను చూడలేదనుకున్నావా? ఎలాగో అత్తయ్య నన్ను ఏ పని చేయనివ్వదు. అందుకే నువ్వు చేసే పనులన్నీ గమనిస్తూ కూర్చున్నాను. మనకి పెళ్ళైపోయింది రాజు. ఆఫీసులో మన స్థానాలు ఏవైనా కావచ్చు. ఇంట్లో అయితే భార్యాభర్తలమేగా. నువ్వు సేవకుడిలా సేవ చేస్తున్నప్పుడు కాదు, భర్తగా ప్రేమతో పలకరిస్తున్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉంటాను. 3 నెలల పరిచయంలో నేను పెళ్లి చేసుకుంటానని నేను అన్నానంటే నీ మీద నాకెంత నమ్మకమో అర్థం కాదా? ఏదో రోజు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటావు? ప్రాణం పోయినా అది జరగదు అంటూ భర్తని హత్తుకుంది ఆమె. రాజు కూడా చాలా సంతోషించాడు. అయితే శాశ్వతంగా నాతో ఉంటారా? అవును. రేపటి రోజు మా నాన్న ఏదైనా గొడవ లాంటిది చేసినా నన్ను కాపాడుకోవాల్సింది నువ్వే. నా ప్రాణం పెట్టైనా కాపాడుకుంటాను. నా మనసుకు మీరు నాతో ఉండడమే కావాలి. అమ్మయ్య, మొత్తానికి బయటపడ్డావు. నీ చేత ఇదంతా చెప్పించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఎంతైనా ఆఫీసర్ కదా, తెలివైన వాళ్ళు మీరు. ఇదే వద్దు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ మధ్య ఏర్పడిన అనుబంధం గురించి సుజాతకి వివరించారు. మీరు భయపడకండి అత్తయ్య, చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో అంటారని మా మధ్య ఎప్పటికీ గొడవలు రావు. భార్య పెద్ద ఉద్యోగం చేస్తే అదేం తప్పు కాదు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మేమిద్దరం ఒక్కటే. మేమది నమ్ముతాం. నువ్వు కూడా నమ్మమ్మా, సరేనా? మీరు ఎంత ధైర్యం చెప్పాక నాకంతకంటే ఏం కావాలి? అలా కుటుంబం అంతా కలిసి ఒక మాట మీదకొచ్చారు. ఆ తర్వాత ఎప్పట్లాగే రాజు, దుర్గా వాళ్ళ ఉద్యోగాలు కొనసాగించారు. సమాజం ఎన్నిసార్లు వేలెత్తి చూపినా వాళ్ళు చిరునవ్వుతో వాళ్ళ మాటల్ని కొట్టిపడేసేవారు. తర్వాతి కాలంలో పిల్లా పాపలతో ఆనందంగా జీవితం గడిపేశారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.